హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలో ఉచిత న్యాయ సహాయం క్రింది సూత్రాలలో దేనిలో భాగం? లాస్ట్ క్లాస్లో భారతదేశంలో ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ గురించి మరియు రాజ్యాంగంలో వాటికి సంబంధించిన నిబంధనల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి ప్రస్తావిస్తుంది. దీనిని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో యాడ్ చేయడం జరిగింది. దీని ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం కోసం ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఉచిత న్యాయ సహాయం అందించడం కొరకు సెంట్రల్ లెవెల్లో నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ ఉచిత న్యాయ సహాయం అనేది ఆర్టికల్ 39Aలో ప్రస్తావించబడింది కాబట్టి ఇది ఎందులోకి వస్తుంది అండి? రాజ్య విధాన ఆదేశక సూత్రాలు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది కవర్ అవుతుంది. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పార్ట్ 4లో దీనిని పొందుపరచడం జరిగింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? బి, డిపిఎస్పి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, వాయు కాలుష్య ముట్టడిలో ఢిల్లీ. ఈ ఆర్టికల్ మనకి దీపావళి తరువాత ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం యొక్క తీవ్రత పెరుగుదల అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పర్యవేక్షక ప్రాంతాలను మనం చూసినప్పుడు 38 ప్రాంతాలకు గాను 35 రెడ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. ఇది వాయు కాలుష్య తీవ్రతను తెలియజేస్తుంది అండ్ ఎన్విరాన్మెంట్ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, భారత్కు అరుదైన అవకాశం. ఈ ఆర్టికల్ మనకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎలిమెంట్స్కి సంబంధించి భారతదేశం భవిష్యత్తులో చైనాకు ఆల్టర్నేటివ్గా ఎదిగే అవకాశాలను గురించి వివరిస్తుంది. ఇది మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, సెప్టెంబర్లో మౌలిక రంగ వృద్ధి 3%. ఈ ఆర్టికల్ మనకి ఇటీవలి ఐఐపి ఇండెక్స్ యొక్క గణాంకాలు సెప్టెంబర్ నెలకి అలానే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, శత్రువుకు వణుకు పుట్టించే తేలియాడే నగరం. ఈ ఆర్టికల్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీపావళి సంబరాలను ఐఎన్ఎస్ విక్రాంత్లో సైనికులతో కలిసి చేసుకున్నారు. సో ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, కాబూల్లో భారత ఎంబసీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆర్టికల్ మనకి ఇండియా ఆఫ్ఘన్ రిలేషన్స్కి సంబంధించి ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం మొదటిసారిగా పూర్తి స్థాయి దౌత్య ఒప్పందాలను తాలిబాన్ ప్రభుత్వంతో చేసుకుంటుంది. ఇందులో భాగంగా భారత ఎంబసీని కాబూల్లో ఏర్పాటు చేయడానికి భారతదేశం అంగీకరించింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వాయు కాలుష్యం ముట్టడిలో ఢిల్లీ, దీపావళి సంబరాల తర్వాత పడిపోయిన వాయు నాణ్యత, సిపిసిబి నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి మరియు దీపావళి తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో డిప్ గురించి వివరించడం జరుగుతుంది. యాక్చువల్గా వింటర్ సీజన్ మొదలైంది అంటే ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అండ్ మనము కమింగ్ డేస్లో అనేక ఆర్టికల్స్ మరియు ఇన్ఫర్మేషన్ దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉండాలి. అండ్ రీసెంట్ సిపిసిబి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఢిల్లీలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 359గా నమోదైంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేస్తుంది. ఇది ఒక ప్రాంతంలోని వాయు కాలుష్య తీవ్రతను తెలియజేస్తుంది. ఇది మొత్తంగా 8 పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తుంది. పార్టిక్యులేట్ మ్యాటర్ 10, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా అండ్ లెడ్ ఇలాగా 8 పొల్యూటెంట్స్ని ఇది మెజర్ చేస్తుంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కేటగిరీ మనం చూస్తే
0 to 50 ఉన్నప్పుడు గుడ్ కేటగిరీ అండ్ 51 to 100 సాటిస్ఫాక్టరీ, 101 to 200 మోడరేట్, 201 to 300 పూర్, 301 to 400 వెరీ పూర్, 401 to 500 సివియర్. ఇది పీక్స్ టైంలో మనం చూడవచ్చు. అండ్ ప్రస్తుతం ఈ దీపావళి తర్వాత 359 AQI అనేది నమోదైంది. అంటే వెరీ పూర్ కేటగిరీలో మనం చూడవచ్చు. నగరంలోని 38 పర్యవేక్షక కేంద్రాలలో 35 రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళాయి. అంటే అరౌండ్ 200 నుంచి 400 మధ్యలో మనము ఈ AQI డిప్ అనేది చూడవచ్చు. అలానే దీపావళికి ముందు ఢిల్లీ వాతావరణంలో 2.5 స్థాయి సూక్ష్మ రేణువులు అంటే PM 2.5 అనేది ఒక ఘనపు మీటర్కు 156.6 మైక్రోగ్రామ్స్గా ఉండగా పండుగ మరుసటి రోజు అత్యధికంగా 488 మైక్రోగ్రాములకు చేరుకుంది. గత 4 ఏళ్లలో ఈ స్థాయిలో వాయు నాణ్యత క్షీణించడం ఇదే తొలిసారి. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి ఈ దీవాళీ సెలబ్రేషన్స్ ఒక ట్రిగ్గర్ పాయింట్గా చెప్పవచ్చు. అయితే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా వెదర్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్ ఇన్వర్షన్, ఈ కోల్డ్ ఎయిర్ కింద మనకి దట్టంగా అలుముకోవడం వలన ఎయిర్ పొల్యూటెంట్స్ ట్రాప్ అయ్యి వాయు నాణ్యత అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా నార్త్ వెస్టర్లీ విండ్స్ కారణంగా ఢిల్లీ అనేది ఒక గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోయి ఈ పొల్యూటెంట్స్ ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు. వీటితో పాటు ఈ డస్ట్ పొల్యూషన్ అండ్ వెహికులర్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా ఈ వాయు నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలానే పంజాబ్, హర్యానా ప్రాంతంలోని ఈ స్టబుల్ బర్నింగ్ అంటే పంట వ్యర్థాల దహనం కూడా ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్కు అరుదైన అవకాశం, భూ అయస్కాంతాలలో కీలక ఉత్పత్తిదారుగా మారొచ్చు, చైనాకు ప్రత్యామ్నాయ దేశాల వైపు ప్రపంచం చూపు. ఈ ఆర్టికల్ మనకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి సంబంధించి అలానే భవిష్యత్తులో భారతదేశం ఈ కీలక ఉత్పత్తిదారుగా మారడానికి ఉన్న అవకాశాల గురించి వివరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచమంతా క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు తీస్తూ ఉంది. ఈ క్లీన్ ఎనర్జీలో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. అందుకే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని 21st సెంచరీ యొక్క న్యూ ఆయిల్గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ క్రూడ్ ఆయిల్కి ఎంత డిమాండ్ అయితే ఉందో భవిష్యత్తులో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి అంత డిమాండ్ ఏర్పడనుంది అనేది ఒక అంచనా. అసలు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆర్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మేడ్ ఫ్రమ్ అలాయ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నుంచి మనకి సుమారు 17 లోహాలు ఉంటాయి. ఈ 17 లోహాల సమూహారమే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఇవి ముఖ్యంగా విద్యుత్ వాహనాలు, గాలిమరలు, స్మార్ట్ ఫోన్లు, రక్షణ వ్యవస్థల ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడతాయి. ఇందులో కొన్ని కీ టైప్స్ని మనం చూద్దాం. నియోడిమియం మ్యాగ్నెట్స్. నియోడిమియం ఐరన్, బోరాన్ యొక్క కంపోజిషన్తో ఇవి ఏర్పడతాయి. వీటి యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? హైయెస్ట్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అమాంగ్ ఆల్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, వైడ్లీ యూజ్డ్ ఇన్ కాంపాక్ట్ హై పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్. అలానే నెక్స్ట్ వన్ సమేరియం కోబాల్ట్ మ్యాగ్నెట్స్. ఇది వైజాగ్లో ఈ ప్లాంట్ ఇప్పుడు రానుంది అండి. ఈ సమేరియం కోబాల్ట్ మ్యాగ్నెట్స్ అనేవి కంపోజిషన్ సమేరియం మరియు కోబాల్ట్. దీని యొక్క ఫీచర్స్ ఎక్సలెంట్ టెంపరేచర్ స్టెబిలిటీ అండ్ కరోజన్ రెసిస్టెన్స్, ఐడియల్ ఫర్ హై టెంపరేచర్ ఎన్విరాన్మెంట్స్. భారతదేశం ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచ భూ అయస్కాంత నిల్వలలో భారత వాటా 6% ఉంది. అంటే ఒక ఆల్టర్నేట్ ప్రొడ్యూసర్గా ఎదగడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉత్పత్తి మాత్రం మనము 1% లోపే ఉన్నాము. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ రంగంలో భవిష్యత్తుకు హామీనిస్తున్నాయి. సో ఈ రంగంలో మనము సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడం కోసమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని ఆవిష్కరించింది. గనుల తవ్వకం, వెలికితీత, ప్రాసెసింగ్కు మద్దతు ఇచ్చేందుకు దీనిని ఆవిష్కరించడం జరిగింది. అలానే విశాఖపట్నంలో రాబోతున్న IREL ప్లాంట్లో దేశీయంగా సమేరియం కోబాల్ట్ మ్యాగ్నెట్లను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సమేరియం కోబాల్ట్ టైప్ మ్యాగ్నెట్స్ అనేవి ఇప్పుడే చెప్పుకున్నాము. ఇవి ఎక్సలెంట్ టెంపరేచర్ స్టెబిలిటీని కలిగి ఉంటాయి మరియు కరోజన్ రెసిస్టెన్స్ అని. సో దీనితో భారత సాంకేతిక స్వయం సమృద్ధి మరింత బలోపేతం కానుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఈ అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తిలో 70%, అలానే రిఫైనింగ్లో 90% చైనా చేతుల్లోనే ఉన్నప్పటికీ అమెరికా మరియు ఆస్ట్రేలియాలు చైనాకి ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్నాయి. భారతదేశం ఇప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మనము
ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ మరియు అమెరికా ఆధ్వర్యంలోని మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇవి కీలక ఒప్పందాలు చేసుకోవడం చూడవచ్చు. సో ఇలాంటి ఒప్పందాలతో అంతర్జాతీయ కీలక ఖనిజాల మార్కెట్లో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది. 2030 నాటికి చైనా ఈ అరుదైన భూ అయస్కాంతాల మార్కెట్లో తన ప్రభావాన్ని కోల్పోనుంది అని, ఉత్పత్తి 70% నుంచి 51%, రిఫైనింగ్ 90% నుంచి 76% పడిపోగలదు అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక వెల్లడిస్తుంది. సో ఇలాంటి సమయంలోనే భారతదేశం అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఒక ఆల్టర్నేటివ్ ప్రొడ్యూసర్గా ఎదగాలి. దీనికోసం భారతదేశం ఆల్రెడీ చర్యలు చేపట్టింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ పథకాల కింద సంస్కరణలతో ప్రైవేటు పెట్టుబడులు, పరిశోధన, సస్టైనబుల్ ప్రాసెసింగ్లకు మద్దతు పలుకుతుంది. అలానే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది ఇందులో చాలా కీలకంగా ఉపయోగపడనుంది. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దీనిని 2025లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రొబస్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ మినరల్ సెక్టార్. ఈ కీలక ఖనిజాల రంగంలో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించేందుకు అవసరమైన ఫ్రేమ్వర్క్ను డెవలప్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఏ కమిటీ ఫార్మ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇన్ నవంబర్ 2022 ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్. భారతదేశంలో 30 క్రిటికల్ మినరల్స్ ని గుర్తించడం జరిగింది. వీటి ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ అంశాలలో ఈ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మిషన్ యొక్క కీ కాంపోనెంట్స్ ని మనం చూస్తే డెవలపింగ్ ఎఫెక్టివ్ ఫండింగ్, ఫైనాన్సింగ్ అండ్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్, ఇంక్రీజింగ్ డొమెస్టిక్ క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్, అక్విజిషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్ అసెట్స్ అబ్రాడ్. విదేశాలలో కూడా ఈ క్రిటికల్ మినరల్ అసెట్స్ ని మనము అక్విజిషన్ చేసుకోవడం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ట్రేడ్ అండ్ మార్కెట్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్. ఈ విధంగా కొన్ని కీ కాంపోనెంట్స్ ఈ మిషన్ లో భాగంగా మనం చూడవచ్చు. ఈ క్రిటికల్ మినరల్ ప్రాజెక్ట్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ గణాంకాలను మనం చూస్తే జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా 2020-21 నాటికి 65 ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తే 2024-25 నాటికి 195 ప్రాజెక్ట్స్ ను ఎక్స్ప్లోర్ చేయగలిగింది. అండ్ ఈ క్రిటికల్ మినరల్ మిషన్ లో భాగంగా 2031 నాటికి సుమారు 1200 ప్రాజెక్ట్స్ ను ఎక్స్ప్లోర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా గ్లోబల్ కొలాబరేషన్ అండ్ అసెట్ ఎక్విజిషన్ మనం చూస్తే ఇండియా టు ఇన్వెస్ట్ ఇన్ మినరల్ రిచ్ కంట్రీస్ ఫర్ లాంగ్ టర్మ్ సప్లై అష్యూరెన్స్. ఈ క్రిటికల్ మినరల్ రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు పెట్టి లాంగ్ టర్మ్ సప్లైకి ఢోకా లేకుండా చూసుకోవడం, PSUs అండ్ ప్రైవేట్ ఫర్మ్స్ టు రిసీవ్ ఫైనాన్షియల్, లాజిస్టికల్ అండ్ పాలసీ సపోర్ట్. బోత్ ప్రైవేట్ కంపెనీలు మరియు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఈ రెండు కూడా ఫైనాన్షియల్, లాజిస్టిక్ అండ్ పాలసీ సపోర్ట్ ని దీని ద్వారా పొందుతాయి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టు బి ప్రమోటెడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ త్రూ MES హెల్ప్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని కూడా ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ భవిష్యత్తులో భారతదేశం ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెప్టెంబర్లో మౌలిక రంగ వృద్ధి 3%. ఈ ఆర్టికల్ మనకి సెప్టెంబర్ నెల యొక్క మౌలిక రంగ వృద్ధికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు గణాంకాలని ఇవ్వడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ డేటా ఇప్పుడు చూద్దాం. దేశంలో 8 కీలక రంగాల వృద్ధి సెప్టెంబర్లో 3%గా నమోదైంది. ఆగస్టులో నమోదైన వృద్ధి 6.5%తో పోలిస్తే నెమ్మదించింది. అంటే ఇయర్ సెప్టెంబర్లో మనకి 3% వృద్ధి అనేది నమోదైంది. లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే మనం ఇక్కడ వృద్ధి తగ్గుదల అనేది చూడవచ్చు. కానీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ సెప్టెంబర్ మంత్కి 2.4% నమోదైంది. దానితో కంపేర్ చేస్తే మనము వృద్ధి అనేది పెరుగుదల చూడవచ్చు. ఈ గణాంకాలని డీటెయిల్గా చూసే ముందు ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అనేది చూద్దాము. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ, స్టీల్, సిమెంట్, ఫెర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ 8 రంగాలను కోర్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. ఈ కోర్ ఇండస్ట్రీస్ యొక్క వాటా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIPలో సుమారు 40.27%గా ఉంటుంది. ఈ IIPని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంది. కానీ ఈ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని మాత్రం ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉండే ఈ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తుంది.
ఇందులోని కీలక గణాంకాలను మనం ఇప్పుడు చూస్తే బొగ్గు, ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తులు, సహజ వాయువు రంగాలలో వృద్ధి తగ్గడంతో మౌలిక రంగ వృద్ధి 3 నెలల కనిష్టానికి చేరింది. ఎరువుల ఉత్పత్తి 1.6%, సిమెంటు ఉత్పత్తి 5.3% పెరిగాయి. 2024 సెప్టెంబర్లో ఇవి 1.9%, 7.6%గా ఉన్నాయి. గత నెలలో ఉక్కు ఉత్పత్తి 14.1%, విద్యుత్ ఉత్పత్తి 2.1% పెరిగాయి. అలానే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ కోర్ ఇండస్ట్రీస్ యొక్క పెర్ఫార్మెన్స్ని మనం చూస్తే, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26ని మనం చూసినప్పుడు 2025లో 2.9%కి ఈ వృద్ధి పరిమితమైంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫస్ట్ హాఫ్ అయితే 4.3% వృద్ధి ఉంది. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు కొంత తగ్గుదల అనేది మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శత్రువుకు వణుకు పుట్టించే తేలియాడే నగరం, శక్తివంతమైన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల నరేంద్ర మోదీ గారు దీపావళి పర్వదినాన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద గడిపి అక్కడ యుద్ధ విమానాల టేకాఫ్లు చూస్తూ దేశభక్తి గీతాలు వింటూ నౌకాదళ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ స్వదేశీ యుద్ధ నౌక శక్తి సామర్థ్యాలు అమేయంగా ఉంటాయి. అండ్ ఇందులోని కీ స్పెసిఫికేషన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియా పూర్తి స్వదేశీయంగా నిర్మించిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దేశం ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే. దీనికోసం ప్రభుత్వం సుమారు 20,000 కోట్లను ఖర్చు చేసింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన విక్రాంత్ను 2022లో ప్రధాని మోదీ నేవీలోకి ప్రవేశపెట్టారు. దీంతో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారతదేశం నిలిచింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయగల 6వ దేశంగా భారతదేశం నిలిచింది. అప్పటి వరకు కేవలం అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉండేది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క కీ ఫీచర్స్ మనం చూస్తే సుమారు 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 43,000 టన్నుల బరువు ఇది ఉంటుంది. ఇది గంటకు దాదాపు 52 కిలోమీటర్ల వేగంతో ఏకదాటిగా 13,900 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీన్ని సముద్రంపై తేలియాడే నగరంగా పిలుస్తారు. ఇందులో 2,400 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ఉండవచ్చు. అలానే ఈ నౌకలో పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. 16 పడకల ఆసుపత్రి, ఫిజియోథెరపీ, ఐసీయూ, పరీక్షశాలలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్లో హ్యాంగర్, విమానాలను నిలిపి ఉంచే ప్రదేశం సుమారు 2 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ అంత పెద్దదిగా ఉంటుంది. ఈ నౌకపై 30 యుద్ధ విమానాలను సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. MiG-29K ఫైటర్ జెట్లు, కమావ్ 31, MH-60R హెలికాప్టర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అలానే 64 బరాక్ మిజైల్స్, శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్స్ను కూడా ఇది కలిగి ఉంది. ఒటోబ్రెడా 76mm గన్స్, AK-630 క్లోజిన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి. శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం. 1971 భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వార్ హీరో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు మీదనే ఈ నూతన నౌకకు విక్రాంత్ అని పేరు పెట్టడం జరిగింది. విక్రాంత్ అంటే ధైర్యవంతులు, విజయులు అని అర్థం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2028లో అంతరిక్ష కేంద్రం నిర్మాణం మొదలు, ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి ఇస్రో యొక్క ఫ్యూచర్ ఎండీవర్స్ గురించి ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు వెల్లడించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా భారతీయ అంతరిక్ష కేంద్ర మరియు గగనయాన్ మిషన్ ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి విడి భాగాలను 5 రాకెట్ల ద్వారా పంపించనున్నాము అని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇప్పటికే మనము 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇస్రో ప్రకటించడం చూసాము. సో అందులో భాగంగా ఇక్కడ 5 రాకెట్ల ద్వారా విడి భాగాలను అంతరిక్షంలోకి పంపి అక్కడ అసెంబుల్ చేయడానికి ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా మొదటి రాకెట్ను 2028లో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఆ తరువాత దశల వారీగా మిగిలిన భాగాలను తీసుకువెళ్లి 2035 నాటికి 52 టన్నుల అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ BAS భారతీయ అంతరిక్ష స్టేషన్లోని కీ టెక్నాలజీ ఎలిమెంట్స్ ఒకసారి చూద్దాము. డాకింగ్ అండ్ బెర్తింగ్ సిస్టమ్స్, రోల్అవుట్ సోలార్ ఎరే, ప్రొపెల్లెంట్ రీఫ్యూయలింగ్ అండ్ సర్వీసింగ్, ఏవియానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఇనర్షియా అండ్ కంట్రోల్ సిస్టమ్స్.
ఈ కీ టెక్నాలజికల్ ఎలిమెంట్స్ని సిద్ధం చేసి 2035 నాటికి ఈ భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేయాలి అని ఇస్రో భావిస్తుంది. అదేవిధంగా ఈ డిసెంబర్లో మార్క్ 3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6000 కిలోల టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాము అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. గగనయాన్ సన్నాహక పరీక్షల్లో భాగంగా 3 మానవరహిత రాకెట్లను ప్రయోగించి విజయం సాధించాలి అని, ఈ ఏడాది చివరిలో మొదటి రాకెట్ను ప్రయోగిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా గగనయాన్ ప్రయోగం 2027 ప్రారంభంలో ఉంటుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇవి ఇస్రోకి సంబంధించిన ఫ్యూచర్ ఇంపార్టెంట్ ఎండీవర్ ప్రాజెక్ట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాబూల్లో భారత ఎంబసీ ఏర్పాటు చేస్తున్నాం భారత్. ఈ ఆర్టికల్ మనకి ఇండియా ఆఫ్ఘన్ రిలేషన్స్కి సంబంధించి, ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల కాలంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమేపీ మెరుగుపడుతూ ఉండడం మనం చూడవచ్చు. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని టెక్నికల్ మిషన్ కార్యాలయాన్ని ఎంబసీగా ఉన్నతీకరిస్తున్నట్లు మంగళవారం భారత్ ప్రకటించింది. ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి ముతాఖీతో మన విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమైన సందర్భంగా భారత్ ఈ హామీని ఇచ్చింది. 2021లో తాలిబాన్లు కాబూల్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఉన్న ఎంబసీని మన దేశం మూసేసింది. అంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వంతో సంబంధాలను నెరపడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఎప్పుడైతే తాలిబాన్లు వాటిని ఆక్రమించుకున్నారో భారతదేశం తన సంబంధాలను అఫీషియల్గా దౌత్య కార్యాలయాన్ని మూసివేయడం ద్వారా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తాలిబాన్లు మరియు భారతదేశం ఇరువైపులా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు భారతదేశం కాబూల్లోని ఎంబసీని తిరిగి పునఃప్రారంభించింది. 2022 జూన్లో టెక్నికల్ మిషన్ను అక్కడ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ టెక్నికల్ మిషన్కి పూర్తి స్థాయి ఎంబసీ హోదాను ప్రారంభిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇప్పుడు సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్లో చాలా కీ ప్లేయర్ అండి. భారతదేశంతో సంబంధాల కోసం తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. అండ్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న బోర్డర్ టెన్షన్స్ విషయంలో భారతదేశం మద్దతు కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నిస్తుంది. అలానే పాకిస్తాన్ లాంటి దేశాన్ని కంట్రోల్ చేయాలి అంటే భారతదేశానికి మిగిలిన నైబర్ కంట్రీస్ యొక్క సహాయం కూడా చాలా కీలకం. కాబట్టి భారత్ కూడా ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. చైనాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చెన్ నింగ్ యాంగ్ బీజింగ్లో 2025 అక్టోబర్ 18న మరణించారు. తూర్పు చైనాలోని అన్హోయ్ ప్రావిన్స్లో ఉన్న హెఫేలో 1922లో ఈయన జన్మించారు. భౌతిక శాస్త్రంలో చేసిన కృషికి 1957లో ఈయనకు నోబెల్ బహుమతి లభించింది. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్, ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025 అక్టోబర్ 18న నాన్జింగ్లో జరిగిన కాంపౌండ్ మహిళల సింగిల్ కాంస్య పోరులో సురేఖ విజయం సాధించింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్లో భారత్కు ఇదే తొలి పథకం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. సూర్యుడి నుండి వెలువడే ప్రచండ జ్వాలలు అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్ 2 వ్యోమనౌక తొలిసారి నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పల్చటి వాతావరణం దాని ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది అని ఇస్రో వెల్లడించింది. లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసాము. చంద్రయాన్ 2 యొక్క ఆర్బిటర్ కొన్ని కీలక విషయాలను ఇస్రోకి చేరవేసింది. ముఖ్యంగా చంద్రుని యొక్క ఎగ్జోస్పియర్ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్కి ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేది ఈ సమాచారం ద్వారా విశ్లేషించబడింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, పాకిస్తాన్కు చెందిన PRS-S2 అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా 2025 అక్టోబర్ 19న ప్రయోగించింది. లిజియాన్ 1Y8 వాహక రాకెట్ ఈ ఉపగ్రహంతో పాటు ఎయిర్శాట్ 03, ఎయిర్శాట్ 04 అనే 2 చైనా ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళ్లి నిర్దేశిత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా నేటికి 133 మిలియన్లు అంటే 13.9 కోట్ల మంది బాలికలకు చదువు అందట్లేదు అని యునెస్కో లింగ సాధికారత కొలమానం GEM తేల్చింది. విద్యతో సహా అన్ని అంశాలలో మహిళలు పూర్తిగా సమానంగా పాల్గొనడమే లక్ష్యంగా యునెస్కో బీజింగ్ డిక్లరేషన్ 1995లో చేసింది. ఈ 30 ఏళ్లలో లక్ష్యాన్ని సాధ్యమైనంతగా సాధించినప్పటికీ తాజా ప్రకటనతో ఇంకా ఎంతమందికి విద్య అందట్లేదు అనేది స్పష్టమైంది.
ఈ గణాంకాలు మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ పూర్తిగా మనం చూసాం. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది పరిశ్రమలలో ఏది భారతదేశంలోని 8 ప్రధాన పరిశ్రమల యొక్క ఐసిఐ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో భాగం కాదు? ఈరోజు మనము ఈ ఐసిఐ గురించి, ఐఐపి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐఐపిలో ఐసిఐ యొక్క వాటా సుమారు 40.27% మనము డిస్కస్ చేసాము. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో ఒక ఆప్షన్ ఈ ఐసిఐలో భాగం కాదు. ఇది మనకి ప్రీవియస్గా పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండి. నేరుగా నేను ఫ్రేమ్ చేయలేదు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.